ముఖ్యంగా బయట కులస్తులకు, అదేవిధంగా ముస్లిం సోదరులకు, అదేవిధంగా వైశ్యాసుకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి మీరు బేరీ చేసుకోండి. రవిచంద్ర కిషోర్ రెడ్డి వయసు, అదేవిధంగా ఫరూక్ గారి వయసు. మరి రవిచంద్ర కిషోర్ రెడ్డి వయసు 40 సంవత్సరాలు, అదేవిధంగా ఫరూక్ గారి వయసు 73, 74 ఉన్నాయి. మరి ఈ వయసులో పోటీ చేసి ఇది లాస్ట్ ఎలక్షన్ అంటున్నారు. లాస్ట్ ఎలక్షన్ అంటే ఏమని తర్వాత పని చేసినా చేయకపోయినా ఎవరు క్వశ్చన్ చేయడానికి రాదు. అదే నీకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు రాజకీయాల్లో అనుకున్న వాళ్ళకు తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. 10 మందికి దగ్గర కావాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు అడిగినా పని చేసి మెప్పు పొందాల్సి ఉంటుంది. మరి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇంకొక 20-25 సంవత్సరాలు రాజకీయం చేసే శక్తి చిన్న వయసు కాబట్టి రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఉంది. రాబోయే ఎలక్షన్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నా, అదేవిధంగా మరి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా కావాలన్నా, అదేవిధంగా పోచా బ్రహ్మానంద రెడ్డి ఎంపీ కావాలన్నా మీ ఆశీర్వాదం అవసరం, మీ అభిమానం అవసరం, మీ ఆప్యాయత అవసరం. అదేవిధంగా జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎమ్మెల్యే చేయడానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా పోచా బ్రహ్మానంద రెడ్డి ఎంపీ చేయడానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. మరి ఈ సిద్ధం సభలతోనే ఈరోజు జగనన్న పాపులర్ గా అవుతున్నాడు. ఆయన పేరు చెప్తే అవతల గుండెల్లో మరి వణికిపోతున్నారు. వ్యక్తికి ప్రజాబలం ఉన్నంత వరకు, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరు కూడా ఏం చేయలేరని మనవి చేస్తూ ఈరోజు ఈ వార్డులో ఒక 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీని మన అభ్యర్థి అయినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ గారిని గెలిపించనిక మీరందరూ కూడా ఈ 10 రోజులు మీరందరూ కష్టపడాల్సినటువంటి అవసరం ఎంతైనా. గత 5 సంవత్సరాల్లో మీరు నంద్యాల పట్టణంలో వివిధ రకాలైనటువంటి డెవలప్మెంట్, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, పిహెచ్సి హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని 100 కోట్లు నంద్యాల ఖర్చు పెట్టడం ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ఈ వార్డులో అత్యధిక మెజారిటీతో మన శిల్ప రవిచంద్ర కిషోర్ గారికి ఓటు వేయాలని, అలా పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి ఎంపీకి ఓటు వేసి వాళ్ళందరినీ గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.